హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ప్రతిరోజు అర్థమెటిక్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి, మనకి ఎలాంటి మోడల్ ఇచ్చినా ఎలా చేయాలి అనేది మీకు ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వాటిల్లో భాగంగా చాలామంది రీజనింగ్ అనేది టఫ్గా ఉంటుంది, రీజనింగ్ సంబంధించి కూడా చెప్పమని అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో మనకి రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా చేయాలి అనేది నీట్గా ఈ వీడియోలో ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి మోడల్స్ ఏంటో ఆ మోడల్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను. మీరు కంపల్సరీగా మీరు కూడా రివిజన్ అనేది చేయాలి. ఓకేనా, అప్పుడే మీరు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, ఎవరైనా ఇంకా జాయిన్ అయినట్లయితే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సపరేట్గా జీడీకి సంబంధించి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఒకవేళ ఆ గ్రూప్లో ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే మనకి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇలాగా ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చాను. వాటిని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇలాంటి టేబుల్స్ మీద ప్రాబ్లం అనేది ఇస్తారు, ఒక టేబుల్ అనేది ఇస్తారు. ఓకేనా, ఎగ్జామ్లో ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టేబుల్లో ఇలాగిచ్చి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇస్తారు. ఓకేనా, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సరో మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, స్టడీ ది గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ది నెంబర్ దట్ క్యాన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకవేళ మీరు గెస్ చేస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకంటే ముందుగా మీరు ఒకవేళ ఆన్సర్ గెస్ చేసినట్లయితే కంపల్సరీగా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ని ఎలా అడిగారో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 ఉంది. ఓకేనా, 295, ఇక్కడ 19 ఉంది. ఇక్కడ మనకి 295 రావడానికి ఈ 16 ఈ 19 ఉంది కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఓకేనా, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి, 16 ఇంటూ 19 ఎంత, 304, 304. అయితే మనకి ఇక్కడ 295 వచ్చింది. 295 వచ్చిందంటే ఈ 304లోంచి 295ను తీసేయండి. ఇక్కడ 4లోంచి 5 పోదు కాబట్టి ఒక టప్పు తెచ్చుకుంటే 14 నుంచి 5 పోతే 9 ఉంటుంది. ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 9 పోతే 0, ఇక్కడ 2లోంచి 2 పోతే 0 అంటే 9. ఓకేనా, అంటే మనకి ఇక్కడ 16 ఇంటూ 19 మల్టిప్లై చేస్తే మనకి 304 వచ్చింది. దాంట్లోంచి 295 తీసేస్తే 9 వచ్చింది. సేమ్ అదే ప్యాటర్న్ సెకండ్ దానికి కూడా చూడండి. 9 ఇంటూ 17 ఎంత, 9 ఇంటూ 17 153, 153. 9 ఇంటూ 17 అనేది 153. అయితే మనకి ఇక్కడ 144 ఉంది. 144లోంచి అది 153లోంచి 144 తీసేస్తే ఎంత, 13లోంచి 4 తీసేస్తే 9, రిమైనింగ్ అంతా 00. అంటే ప్రతిదీ చూడండి, స్టార్టింగ్ 16 ఇంటూ 19 మైనస్ 9 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలాగే 9 ఇంటూ 17 మైనస్ 9 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలాగే 26 ఇంటూ 16 మైనస్ 9 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు దాన్ని చేద్దాం. 26 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంతో చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 26 ఇంటూ 16 ఎంత వస్తుంది, 416 వస్తుంది. ఓకేనా, 416. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా చేస్తే ఒకవేళ మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే 16లో ఈ 6ను పక్కన పెడితే ఇక్కడ 10 ఉంటుంది. 26 ఇంటూ 10 అంటే 260. తర్వాత 6 ఇంటూ 26 చేస్తే ఆ వాల్యూని దానికి యాడ్ చేసుకున్నా కానీ మీకు 416 అనేది వస్తుంది. ఒకవేళ అలా కూడా కాకుండా మీకు గత వీడియోస్లో అర్థమెటిక్ క్లాసులు చెప్పేటప్పుడు చెప్పాను, ఇలాగా 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది. ఫస్ట్ డిజిట్, తర్వాత సెకండ్ డిజిట్, ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, ఫస్ట్ డిజిట్ ఇలా చెప్తే అర్థం కాదు. మీకు ఆ వీడియో చూస్తుంటే
అర్థమవుతుంది. అలా చేసినా కానీ ఈజీగా చేయొచ్చు. 406 వచ్చింది కదా, ఈ 406 ఏదైతే ఉందో దీంట్లోంచి 9 తీసేయండి. 416లోంచి 9 తీసేస్తే 416లోంచి 9 తీసేస్తే ఎంత వస్తుంది? 407 అనేది వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ZYGOTE అనేది ZYTOGEగా కోడ్ చేస్తే అదే భాషలో సీక్వెన్సీని ఎలా కోడ్ చేస్తారు? ఓకేనా, ఈ కోడ్ని ఈ విధంగా రాశారంట. అలాగే ఈ సీక్వెన్స్ని ఎలా రాస్తారు? ఓకేనా, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ZYGOTE ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్, ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్, ఇక్కడ ఉన్నటువంటి ZYTOGE లెటర్స్ మొత్తం సేమ్గానే ఉన్నాయి. కాకపోతే ఆర్డర్ అనేది మారింది. గమనించండి. ఆర్డర్ చూద్దాం ఒకసారి, మీకు నీట్గా చెప్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఇచ్చింది మనకి వరుసగా రాసుకున్నాను. ఇది మనకి ఇలా రాశారంట. అయితే ఇక్కడ చూడండి, జెడ్ సేమ్ ప్లేస్లో ఉన్నాయి, వై కూడా సేమ్ ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, జీ అనేది ఈ ప్లేస్కి వెళ్ళింది ఆర్డర్స్, టీ అనేది ఈ ప్లేస్కి వచ్చింది, ఓ అనేది సేమ్గా ఉంది, నెక్స్ట్ ఈ అనేది సేమ్గా ఉంది. కానీ ఇక్కడ చూడండి జెడ్ ఇట్లా మొత్తం ఏదో కన్ఫ్యూజ్ అయ్యేటట్లు ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ వచ్చే అవకాశం లేదు. ఓకేనా, దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఈ ఆర్డర్ వచ్చే అవకాశం లేదు. దీన్ని ఇంకొక వేలో ఆలోచించాలి. అది ఏంటి అంటే చూడండి, వాడు ఎలా ఇచ్చాడంటే ఎగ్జామినరు, ఒకసారి ఇక్కడ గమనించండి. ఎగ్జామినర్ ఎలా ఇచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ZYGOTE వీటి యొక్క నెంబరింగ్ చూడండి. జెడ్ అంటే ఏంటి? 26, వై అంటే 25, జీ అంటే 7, ఓ అంటే 15, టీ అంటే 20, ఈ అంటే 5. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ అంటే ఏంటి? ఇక్కడ దీన్ని రాయండి. దీన్ని నేను నెంబర్స్లో రాసుకుంటాను. జెడ్ అంటే 26, వై అంటే 25. అలాగే మనకి నెక్స్ట్ టీ అంటే ఏంటి? 20, నెక్స్ట్ ఓ అంటే 15, నెక్స్ట్ జీ అంటే 7, ఈ అంటే 5. ఇక్కడ గమనిస్తే ఆర్డరింగ్ మనకి ఒక ఆర్డర్లో తీసుకొని రావడం జరిగింది. అంటే టాప్ వాల్యూ నుంచి కిందకి వరుసగా ఆర్డర్స్లో తీసుకొని వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే మీకు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేక క్రమంలో, ఓకేనా, రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అమర్చడం జరిగింది. ఓకేనా, డిసెండింగ్ ఆర్డర్లో అమర్చారు. 26, 25, 20, దాని తర్వాత చిన్నది 15, దాని తర్వాత చిన్నది 7, దాని తర్వాత 5 ఇలాగా రాశారు. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు అలాగే సీక్వెన్స్ని కూడా రాయాలి. సీక్వెన్స్ని రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్లో చూడండి, మీరు మొత్తం క్వశ్చన్ అంతా ప్రతి లెటర్ని చేయాల్సిన పని లేదు. ఎగ్జామ్లో ఆప్షన్స్ వైజ్గా వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు. సీక్వెన్స్లో చూస్తే సీక్వెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దదే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్లో పెద్దదే ఉందంటే మీకు ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో నెంబరింగ్ని గుర్తుపెట్టుకునే కొన్ని పాయింట్స్ అనేది చెప్పాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు. సీక్వెన్స్లో మనకి పెద్దది ఏముంది? ఇక్కడ ఎస్ అంటే 19. ఓకేనా, ఎస్ అంటే 19. కానీ ఇక్కడ యూ అనేది ఉంది చూడండి, 21. కాబట్టి స్టార్టింగ్లో 21 వస్తుంది. తర్వాత పెద్దది ఏంటంటే 19, ఎస్ అంటే 19, 21, 19 అంటే యుఎస్ స్టార్టింగ్ వస్తాయి. యుఎస్ ఎన్ని ఉన్నాయి? 1 ఫస్ట్ ఉంది యుఎస్, కానీ యుఎస్యు ఉంది, ఇది రాంగ్ అవుతుంది. తర్వాత యుఎస్ 3 ఉన్నాయి. నెక్స్ట్ 19 తర్వాత పెద్దది ఏముంది? ఇక్కడ 19 తర్వాత క్యూ 17 ఉంది, క్యూ 17, యుఎస్క్యూ తర్వాత ఇక్కడ యుఎస్ఎన్ ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్క లెటర్ కనుక్కోండి సరిపోద్ది, ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత చిన్నదేంటి? ఎన్ 14. ఓకేనా, 14, యుఎస్క్యూఎన్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా యూ వచ్చింది చూడండి ఇక్కడ, కాబట్టి ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకేనా, ఇక మిగిలినటువంటి త్రిబుల్ ఈ ఉంది ఇక్కడ, తర్వాత సి ఉంది, ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఇక్కడ దాకా మీకు పర్ఫెక్ట్గా 100% ఇదే అని తెలియగానే ఆన్సర్ చేసి వెళ్ళిపోవాలి. ఇవి కూడా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక సర్కిల్ అనేది ఇచ్చారు. ఓకేనా, ఒక వృత్తం అనేది ఇచ్చారనమాట. 8 మంది స్నేహితులు ఉన్నారంట, వాళ్ళు ఏ నుంచి హెచ్ వరకు. అయితే లంచ్ కోసం ఒక వృత్తాకార బల్ల చుట్టూ ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు. ఒకరినొకరు చూస్తున్నారంటే ఎదురెదురుగా కూర్చున్నారని అర్థం. ఓకేనా, డీకి ఎదురుగా ఏ ఉన్నాడు మరియు బీకి కుడివైపున 3వ స్థానంలో ఉన్నాడు.
ఈ పాయింట్ ఒక్కటి అర్థమైతే ఈ సర్కిల్ ఈజీగా గీసేయచ్చు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? డీకి ఎదురుగా ఏ ఉన్నాడు మరియు బీకి కుడివైపున 3వ స్థానంలో ఉన్నాడు. ఆ 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ 3వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏ అనమాట. డీకి ఎదురుగానేమో ఏ ఉన్నాడు మరియు బీకి ఏమో కుడివైపున 3వ స్థానంలో ఉన్నాడు ఈ యొక్క ఏ. అర్థమైందా? ఇప్పుడు రాసుకోండి. మొత్తం 8 మంది కాబట్టి ఒక సర్కిల్లో నేనేంటంటే సర్కిల్ గీయకుండా ఇట్లా నెంబర్స్లా ఇట్లా ఒక లైన్స్లా గీస్తున్నాను. 1 2 3 4 చుట్టూ గీత గీస్తే అది సర్కిల్ అవుతుంది. ఇలా గీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ డీకి ఎదురుగా ఏ ఉన్నాడు అంటే ఇక్కడ డి తీసుకుంటున్నాను. డీకి ఎదురుగా ఏ ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ మరియు బీకి కుడివైపున 3వ స్థానంలో ఉన్నాడు. ఏ అనేవాడు బీకి కుడివైపున 3వ స్థానంలో ఏ ఉన్నాడు. నెక్స్ట్ ఏ మరియు ఎఫ్ల మధ్య జీ ఉన్నాడు. ఏకి ఎఫ్కి మధ్య జీ ఉన్నాడు. కానీ ఇక్కడ మనకేంటంటే ఇంకా మనకి ఆర్డరింగ్ అనేది ఒకవేళ మారే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన రాసుకోండి. ఏ మరియు ఎఫ్ల మధ్యలో జీ అనేవాడు ఉన్నాడు. ఓకేనా? తర్వాత చూడండి, ఏకి వెంటనే కుడివైపున హెచ్ ఉన్నాడు. ఏకి వెంటనే కుడివైపున, ఏకి రైట్ సైడ్ ఎవరున్నారు? హెచ్ ఉన్నారు. అయితే ఇప్పుడు చూడండి, ఏకి ఎఫ్కి మధ్యలో జీ ఉన్నాడంటే ఏకి ఎఫ్కి మధ్యలో ఇక్కడ హెచ్ వస్తాడు కాబట్టి ఇటు రాడు, ఇటు వస్తారు. ఏకి ఎఫ్కి మధ్యలో ఎవరున్నారు? జీ ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సి మరియు డీల మధ్య ఈ ఉన్నాడు. సి మరియు డీల మధ్య ఈ ఉన్నాడు. డి ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ ఉంటారు. మధ్య ఎవరున్నారు? ఈ ఉన్నారు. అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగారు? అయితే సికి ఎదురుగా కూర్చున్నది ఎవరు? సికి ఎదురుగా కూర్చుంది ఎవరు? సికి ఎదురుగా కూర్చున్నది ఎవరు? ఎఫ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మీరు అలాగా ఒక్కొక్క స్టెప్పు చూసుకుంటూ, కాకపోతే కొంచెం స్పీడ్గా చూసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే అలాంటి క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. ఎగ్జామ్లో మీకు ఇలాంటి క్వశ్చన్స్, ఇప్పుడు ఏదైతే మనం సర్క్యులర్ చూసామో, సర్కిల్ కానీ ఒక లైన్ ఇస్తారు, లైన్ ఇచ్చి ఒక నార్త్ వైపు చూస్తూ కూర్చున్నారని చెప్పేసి ఇలాగ ఇస్తారు. ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడే మీకు కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్గా ఉంటే ఈజీగా మీకు స్కోరు అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ 14, 21, 35, 56, 84 నెంబర్స్ రాసుకుంటున్నాను. 14, 21, నెక్స్ట్ 35, 56 అండ్ 84. నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ చూడండి, ప్రతిదానికి డిఫరెన్స్ చూడండి. 14కి 21కి డిఫరెన్స్ అంతా 7, 21కి 35కి డిఫరెన్స్ అంతా 14. ఓకేనా? ఇక్కడ 5, 1 ఉంది కాబట్టి 4, 2, 3 అంటే 3 - 2 అంటే 1. డైరెక్ట్గా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ 35, 56, 6 - 5 1, 5 - 3 2, 21. వీటి మధ్య డిఫరెన్స్ 21. ఇక్కడ మీరు గమనిస్తే 7, 14, 21 సెవెంత్ టేబుల్తో వరుసగా వెళ్తుంది. 7 1 = 7, 7 2 = 14, 7 3 = 21. నెక్స్ట్ మనకి 56కి 84కి డిఫరెన్స్ అంతా 28. ఓకేనా? 28. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28. నెక్స్ట్ ఏమొస్తుంది? 7 5 35. వీటి మధ్య డిఫరెన్స్ 84 ప్లస్ 35 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? ఆన్సర్ ఈజ్ 119. 4 1 5 9, 8 + 3 ఎంత? 11 11 119. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం పేపర్ని కొంచెం టఫ్ అంటారు కదా, మీడియం టు హార్డ్ లెవెల్లో ఇవ్వాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్గా ఈజీగా ఇస్తే మనకి ఆల్ వాల్స్ బీయింగ్ కాంక్రీట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది ఇవ్వరు. ఓకేనా? మీడియం లెవెల్లో ఇస్తే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ వాల్స్ ఆర్ బ్రిడ్జ్. ఫస్ట్ స్టేట్మెంట్స్ చూడండి. ఆల్ వాల్స్ ఆర్ బ్రిడ్జ్. ఓకేనా? ఆల్ వాల్స్ అన్నీ బ్రిడ్జెస్ అంట. నేను ఒక్కొక్క లెటర్ తీసుకుంటాను. ఇలా రాసుకోండి మీరు ఎగ్జామ్లో. వాల్స్, బ్రిడ్జి ఇలా రాసుకుంటే టైం వేస్ట్ అవుద్ది. సమ్ బ్రిడ్జెస్ ఆర్ కాంక్రీట్స్. సమ్ బ్రిడ్జెస్ కొన్ని బ్రిడ్జిలు కాంక్రీట్స్ అంట. నెక్స్ట్ నో కాంక్రీట్ ఈజ్ ఏ హౌస్ ఇక్కడ రాస్తున్నాను. అయితే కాంక్రీట్ అనేది హౌస్ కాదంట. దాన్ని ఇలా ఇంటూ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కంక్లూజన్స్కి రండి. ఫస్ట్ కంక్లూజన్ చూడండి. సమ్ బ్రిడ్జెస్ ఆర్ నాట్ హౌసెస్. సమ్ బ్రిడ్జెస్ నాట్ హౌసెస్ అన్నారు. హౌస్కి కాంక్రీట్కి సంబంధం లేదు.
అయితే ఈ కాంక్రీట్లో కొంత భాగం, ఇక్కడ ఉన్నటువంటి కొంత భాగం ఓకేనా బ్రిడ్జ్తో సంబంధం ఉంది కాబట్టి క్వశ్చన్లు ఏమడిగారు, సమ్ బ్రిడ్జెస్ ఆర్ నాట్ హౌసెస్. అప్పుడు ఈ సమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ బ్రిడ్జ్ పార్ట్ ఇది కూడా హౌస్కి దీనికి సంబంధం ఉండదు. సమ్ బ్రిడ్జెస్ ఆర్ నాట్ హౌస్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. కాబట్టి ఆప్షన్ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఉందో ఇది కరెక్ట్. నెక్స్ట్ కంక్లూజన్ 2, ఆల్ వాల్స్ బీయింగ్ కాంక్రీట్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ. బీయింగ్ కాంక్రీట్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ ఇలా అడిగితే మీకు వాడు ఏమంటున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుంటే డాట్ ఎక్కడ ఉందండి ఓకేనా, ఇక్కడ ఉండే అవకాశం ఉందా అంటే ఉంది. పాజిబిలిటీ ఉంటుందా అంటే పాజిబిలిటీ ఉంది కదా, ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు డాట్ అనేది, ఇక్కడ కూడా డాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పాజిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉన్నదాన్ని ఇక్కడ ఉంటుందని చెప్తే అది రాంగ్ అవుతుంది. కానీ పాజిబిలిటీ ఉండే అవకాశం ఉందా అంటే ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు అదే ఇక్కడ కూడా చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి వాడు ఏమన్నాడు, ఆల్ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ అన్నీ బీయింగ్ కాంక్రీట్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ ఓకేనా. కాంక్రీట్స్ అయ్యే అవకాశం ఉందా ఓకేనా. కాంక్రీట్స్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆల్ కాదు, ఇక్కడ సమ్ వాల్స్ బీయింగ్ కాంక్రీట్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ ఓకేనా. కొన్ని వాలులు ఓకేనా కాంక్రీట్స్ అయ్యే పాజిబిలిటీ ఉందా అంటే ఈ వాల్స్ అనేవి ఇది కాంక్రీటు ఓకేనా. ఇక్కడ మనకి వాల్స్ ఈ బ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి వాల్స్ ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది కదా, ఈ సమ్లో కూడా అంటే పాజిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు కాబట్టి ఈ వాల్స్ అనేది ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కంక్లూజన్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. మీకు ఇంగ్లీష్లో మిస్టేక్ ఆల్ అని పడింది, సమ్ అది తెలుగులో కరెక్ట్గానే ఉంది. కొన్ని గోడలు కాంక్రీట్లు అయ్యే అవకాశం ఉందా ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, QPON అనేది RQRRగా రాశారంట. అలాగే IJGK అనేది JLJOగా రాశారు. PKONని ఏ విధంగా రాస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ QPON చూద్దాం. QPON ఎలా రాశారు? RQRR. ఫస్ట్ Q అంటే అంత 17, ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏం రాశారు? R రాశారు, అంటే 17 + 1 R. అలాగే P అంటే 16, ఇక్కడ ఏమొచ్చింది? Q వచ్చింది. సారీ, ఇక్కడ R రావాలండి ఓకేనా, ఇది కొంచెం మిస్టేక్ పడింది. R ఓకేనా, R. ఇక్కడ ఏంటంటే P అంటే 16 + 2 అంటే R. నెక్స్ట్ O అంటే 15 ఇక్కడ R ఉంది కాబట్టి +3 అంటే R. నెక్స్ట్ N అంటే 14కి +4 యాడ్ చేస్తే 18 R అనేది వస్తుంది. అలాగే 4 ఓకేనా, 4 RRలే, ఇది Q కాదు R, ఎందుకంటే ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. I అంటే ఎంత? 9 + 1 యాడ్ చేస్తే 10 అంటే ఏంటి? J వచ్చింది కదా. నెక్స్ట్ J అంటే 10 + 2 = 12 అంటే L కూడా వచ్చింది. G అంటే 7 + 3 10 అంటే ఎంత? J వచ్చింది. నెక్స్ట్ K అంటే 11 + 4 15 అంటే O. అర్థమైందా? JLJO. కాబట్టి +1 +2 +3 +4 ఇలాగా వచ్చింది. అలాగే PKON కూడా రాయాలి. P అంటే 16 + 1 ఎంత? 17 అంటే Q ఏమున్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి, 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి K అంటే 11 + 2 యాడ్ చేయాలి, +1 అయిపోయింది, ఇక్కడ +2, 11 + 2 అంటే 13 అంటే M. QM ఏముంది? QN ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ C కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ O అంటే 15 + 3 18 R. నెక్స్ట్ N అంటే 14 + 4 R. QMRR ఆప్షన్ C కరెక్ట్ ఆన్సర్. ఇలాగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డైరెక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. మీకు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 డైరెక్షన్లు తెలియాలి ఓకేనా. 4 డైరెక్షన్లు తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ చెప్తున్నటువంటి ఒక్కొక్క పాయింట్ని స్టెప్స్ వైజ్గా మీరు ఆర్డర్ వైజ్గా రాసుకుంటూ ఒక్కొక్క స్టెప్ని చూసుకుంటూ వెళ్ళాలి. మొత్తం క్వశ్చన్ చదివి నీట్గా మొత్తం ఒకేసారి చేస్తామంటే చేయలేరు ఓకేనా. ఒక్కొక్క పాయింట్ని తీసుకొని మీరు వరుసగా ఇక్కడ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. మనీష్ అనేవారు ఉన్నారు. మనిషి P అనే స్థానం నుండి, మనీష్ P అనే స్థానం నుండి, P అని ఇక్కడ రాసుకుంటున్నాను నేను ఓకేనా. ఈ స్థానం నుండి ఉత్తరం వైపు, ఉత్తరం అంటే ఏంటండి? నార్త్ సైడ్ ఓకేనా.
నార్త్ సైడ్ వెళ్తున్నాడు అనమాట. మనీష్ అనేవాడు నార్త్ సైడ్ వెళ్తున్నాడు. ఎంత 18 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ క్యూ స్థానానికి చేరుకున్నాడు అనమాట. పి నుంచి 18 కిలోమీటర్లు వెళ్ళి క్యూ అనే స్థానానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఎడం వైపుకు తిరిగి ఇక్కడికి వెళ్ళాడంటే వ్యక్తి ఇక్కడికి వచ్చాడంటే ఇది రైట్, ఇది లెఫ్ట్ అతనికి. ఓకేనా? కాబట్టి ఎడం వైపు అంటే ఇటు. ఎడం వైపు ఎంత దూరం వచ్చాడు? 5 కిలోమీటర్లు వచ్చారంట. 5 కిలోమీటర్లు వచ్చి ఆర్ అనే స్థానాన్ని చేరుకున్నారు. నెక్స్ట్ అక్కడి నుండి మరలా ఎడం వైపు ఇప్పుడు ఇటు తిరిగారు. ఇటు తిరిగినప్పుడు ఇది రైటు, ఇది లెఫ్ట్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి అప్పుడేంటి, లెఫ్ట్ తిరిగారంటే ఇటు తిరగాలి. ఓకేనా? ఇక్కడికి కిందకి రావాలి. ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్లు వచ్చారంట. అయితే అతను ప్రారంభ స్థానం నుండి పి నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఈ స్థానం ఏంటి? ఎస్. ఓకేనా? అయితే అతను ప్రారంభ స్థానం పి నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అని అడిగారు క్వశ్చన్. ఓకేనా? ఎంత దూరం? 5 కిలోమీటర్లు. పైన వచ్చింది కదా డిస్టెన్స్, అదే ఇక్కడ కూడా ఉంటుంది, 5 కిలోమీటర్లు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలాగ చేయాలి మీరు. ప్రతి పాయింట్ని అక్కడ చదవడం, ఇక్కడ డ్రా చేసుకోవడం, ఇలా చేస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ 2 సైన్స్ అండ్ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ది గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఇంటూ, ప్లస్, ఇంటూ, డివైడెడ్ బై ఇలాగా ఇంటర్చేంజ్ చేస్తే ఈ 30 అనే నెంబర్ వస్తుందంట. ఓకేనా? అది రావడానికి ఇక్కడ ఏది మారిస్తే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక చెయ్యండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి నేను కింద నుంచి వస్తాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షన్ ఇట్లా చేసుకుంటూ వస్తారు. ఒక్కోసారి ఏంటంటే 4th ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 4th ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అయితే ఏంటి, మీరు థర్డ్ ఆప్షన్ వరకు చేస్తే ఈ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. ఎగ్జామినర్ ఇలా కూడా ఆలోచిస్తారు, మీకు టైం వేస్ట్ చేయడానికి ఇలా కూడా ఇస్తారు. కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, చివరి నుంచి వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటూ మైనస్ చేస్తున్నాను, అంటే మైనస్ ప్లేస్లో ఇంటూ, ఇంటూ ప్లేస్లో మైనస్ వస్తుంది. ఇక్కడ 9 ఇంటూ ప్లేస్లో -3, నెక్స్ట్ ప్లస్, తర్వాత 6 మైనస్ ప్లేస్లో ఇంటూ వస్తుంది, తర్వాత 8 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి 9 - 3 అంటే 6 ప్లస్ 6 ఇంటూ 2 1 2 4 కాబట్టి 4 ఏమవుతుంది, 6 + 24 30. ఓకేనా? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మీరు చివరి నుంచి వెళ్ళండి, ఆన్సర్ అనేది మ్యాక్సిమం అదే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా కొంచెం మిమ్మల్ని ఆలోచించే విధంగా ఇచ్చారు. మీరు టెన్షన్ పడి అడావుడికి చేస్తే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది రాంగ్ చేస్తారు. ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ మొత్తం మీరు వరుసగా రాసుకుంటే టైం వేస్ట్ అవుద్ది. మీరు మొత్తం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. మైండ్లోనే క్యాలిక్యులేట్ చేస్తూ ఈ ఈక్వేషన్ రాసుకోవాలి అంతే. ఓకేనా? మనకి ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే x#y@z అండ్ w ఇచ్చారు కదా. అయితే మనకి దీన్ని ఎలా రాయాలి అనేది ఫస్ట్ రాసుకున్న తర్వాత డబ్ల్యూకి ఎక్స్ ఏమవుతారు అనేది కనుక్కోవాలి. x#y హ్యాష్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. హ్యాష్ అంటే ఏంటి? హ్యాష్ అనగా బీకి ఏ సోదరుడు. ఓకేనా? బీకి ఏ సోదరుడు రివర్స్లో ఇచ్చారు చూడండి. బీకి ఏ సోదరుడు అంటే ఇక్కడ వైకి ఎక్స్ సోదరుడు అని అర్థం. వైకి ఎక్స్ సోదరుడు, వైకి ఎక్స్ అనేవారు సోదరుడు ప్లస్. ఓకేనా? నెక్స్ట్ ఎట్ ద డేట్ అంటే బీకి ఏ కుమార్తె. బీకి ఏ కుమార్తె అంటే ఎట్ ద డేట్ అంటే జెడ్కి వై అనేవారు కుమార్తె. వై ఎవరు? మైనస్ కుమార్తె. ఎవరికి కుమార్తె? జెడ్కి. కాబట్టి ఇట్లా రాసుకోవాలి. కుమార్తె అంటే ఇట్లా వస్తుంది. ఓకేనా? కింద ఉన్నవారు కుమార్తె, పైన ఉన్నవారు పేరెంట్స్ అని అర్థం. నెక్స్ట్ ఎండ్ అంటే ఏంటి? బీకి ఏ భర్త అంటే డబ్ల్యూకి జెడ్ అనేవారు భర్త. జెడ్ ఎవరు? మైనస్ డబ్ల్యూ అనేవారు జెడ్కి భర్త అంటే ఓకే. జెడ్ అనేవారు మైనస్, డబ్ల్యూ అనేవారు భర్త కాబట్టి ప్లస్. డబ్ల్యూ అనేవారు జెడ్కి భర్త కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇక క్వశ్చన్ చూడండి, డబ్ల్యూకి ఎక్స్ ఏమవుతారు? డబ్ల్యూకి ఎక్స్ ఏమవుతారు? ఎక్స్ అనేవారు డబ్ల్యూకి ఏమవుతారు? డబ్ల్యూ యొక్క కొడుకు.
ఓకేనా. డబ్ల్యూ యొక్క కుమారుడు కాబట్టి ఆన్సర్ ఈజ్ సన్, కుమారుడు. డబ్ల్యూకి ఎక్స్ అనేవాళ్ళు కొడుకు, ప్లస్ చూడండి ఈ సింబల్స్ అనేది ఇంపార్టెంట్. మైనస్ అంటే ఫీమేల్, ప్లస్ అంటే మేల్. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీకు చెప్పినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూడా ప్రాక్టీస్ చేసుంటే మీకు ఈజీ అవుతుంది. మీకు కొన్ని వీడియోస్ కూడా ఈ యొక్క రీజనింగ్ మీద అడుగుతున్నారు, కంపల్సరీగా చేస్తాను. ఓకేనా. అర్థమెటిక్ కూడా ప్రతిరోజు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీరు మన టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఉంది, ఎవరైనా ఇంకా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. చెప్పాను కదా సపరేట్గా జీడీకి సంబంధించి మీకు ఒక గ్రూప్ ఉందని, దాని గురించి కూడా ఒకసారి చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.